హలో అండి చేతన్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరికన్నా కూడా మోకాళ్ళ నొప్పులు చాలా కామన్ అయిపోయింది. సో, ఇందులో ఏంటంటే మేముండేది 10థ్ ఫ్లోర్‌లో అన్నమాట. మాకెప్పుడన్నా పవర్ కట్ అయిందంటే చాలా సార్లు నేను 10 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కే ఎళ్తూ ఉంటాను. మా వాళ్ళంటారు, "నువ్వు స్టెప్స్ ఎక్కావంటే నీకెప్పుడో 60లో రావాల్సిన మోకాళ్ళ నొప్పులు నీకిప్పుడు 30స్‌లోనే వచ్చేస్తున్నాయి. వద్దు అసలు మెట్లు ఎక్కకూడదు. దానివల్ల ఇంకా ఇది పోతుంది లైఫ్ టైమ్ పోతుంది" అని చెప్పేసి భయపెడుతూ ఉన్నారు. నిజంగా అలా స్టెయిర్స్ ఎక్కితే మనకి మోకాళ్ళలో ఆ గుజ్జు అన్నది అరిగిపోతుంది అన్నది నిజమే అంటారా? నేనొకటి చెప్తా మీకు. ఇప్పుడు మీరు 10థ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అండ్ పవర్ కట్లు అయితున్నాయి మీ ఇంట్ల. కొందరు 15థ్ ఫ్లోర్, 20థ్ ఫ్లోర్, 30థ్ ఫ్లోర్‌లో ఉంటారు. మీరొకటి చూసుకోండి. ఒక్క టైంలో ఎట్లుండే అంటే మీకు ఎక్సర్సైజ్ అవ్వట్లేదంటే స్టేర్స్ వాడండి మీరు. అవును. దిగండి, ఎక్కండి అనేసి అంటుండే. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ కేసులు ఎవరైతే ఉంటారు కదా, మెయిన్ వాళ్ళు చూసుకోవాల్సింది బరువు. వాళ్ళ బరువు అసలు కరెక్ట్ ఉందా? లేదంటే వాళ్ళ బరువు చాలా ఎక్కువుందా? వాళ్ళ బరువు చాలా ఎక్కువుంది అంటే ఇట్ ఈస్ బెటర్ దట్ వాళ్ళు ఇన్ని 10 ఫ్లోర్లు దిగుడు అవసరం లేదు. అంటే బరువు మ్యాటర్స్ అన్నమాట ఇక్కడ. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఇప్పుడు మీకు ఎన్నోసార్లు అర్థం కూడా కాదు. మీరు ఆస్టియోఆర్థరైటిస్ ఉందా లేదా? మోకాలు నొప్పి ఉందా లేదా? మీరు ఏం చేయండి అంటే ఎప్పుడైనా బై ఛాన్స్ దిగుతున్నారనుకోండి. ఇప్పుడు మామూలుగా ఇట్లా పట్టుకొని దిగుతాం కదా, అట్లా దిగకండి. ఎప్పుడు అయితే నార్మల్ ఎక్కుతున్నారో అట్లా ఎక్కండి. ఒక్క ఫ్లోర్ ఉంది ఎక్కుతారు, ఒక ఫ్లోర్ దిగుతారు, నో ప్రాబ్లం. దిగేటప్పుడు మైండ్లో ఏం పెట్టుకో అంటే మెల్లగా దిగండి, ఉల్టా దిగండి. ఎట్లా ఎక్కుతారు అట్లనే దిగాలి విత్ సపోర్ట్. ఓకే. అయితే బరువు జర తక్కువ పడుతుంది మోకాల మీద. ఓకే. అవును. ఎక్కేదానికంటే కొంచెం దిగేటప్పుడే మనకి ఆ సడన్ గా బర్డన్ పడుతుంది కదా. అవునండి, నిజమే. సో ఉల్టా దిగాలి, పట్టుకొని దిగాలి. ఓకే. అయితే జర బరువు తక్కువ పడుతుంది. రివర్స్ క్లైంబింగ్ డౌన్ స్టేర్స్ ఎక్కుతాం కదా, దాన్ని రివైండ్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది అట్లా దిగాలి. ఇంకా స్టార్ట్ పైకి వెళ్ళి అట్లా దిగొద్దు, మళ్ళీ పడిపోతే పరేషాని. ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి 2-3 మెట్లు లాస్ట్లో మిగులుతాయి కదా, అక్కడ ప్రాక్టీస్ చేయండి మీరు. అయితే ఇట్లా చాలా ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్, మోకాలు నొప్పులు, మళ్ళీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు, ఆల్మోస్ట్ నీ రీప్లేస్మెంట్కి పోయే పేషెంట్లు కూడా వస్తారు మన కాడికి. వాళ్ళకు కూడా చాలా మందికి ఇట్లా అడ్వైజ్ ఇస్తాం. వెరీ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు లేదనుకోండి ఆర్థరైటిస్, మీరు బరువు కరెక్ట్ మెయింటైన్ చేసుకోండి. ఓకే. దానికోసం కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాం. బై ఛాన్స్ మీకు బరువు ఎక్కువ ఉంది అంటే దిగాలి, బరువు నార్మల్ ఉందంటే అట్లనే మెయింటైన్ చేసుకోవాలి చచ్చిపోయినప్పుడు వరకు. మళ్ళా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మీ బరువు కంట్రోల్లోనే ఉందనుకోండి, మీరు ఎక్కుతున్నారు దిగుతున్నారు 2-3 ఫ్లోర్లు అంటే ఏం కాదు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి ఏం తయారు చేసిండ్రంటే కింద అసలు కూసోవద్దు, కింద కూసోవద్దు అనేసి కూడా ఇట్లా మీ బరువు కరెక్ట్ ఉంది, మీకు ఇప్పుడు ప్రాబ్లం లేదు, కొంచెం మోకాలు నొప్పి అనిపిస్తుంది అనుకోండి, మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు సక్లం బుక్లం వేసుకొని కూర్చుంటే దాన్ని సుఖాసనం అంటారు యోగాలో. సుఖాసనం ఆస్టియోఆర్థరైటిస్కి మంచిది. ఓకే. కూరగాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు చాలామంది ఎక్కడ కట్ చేస్తారు? కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే కోస్తారు కూరగాయలు. అవును. నిల్చోవడం కన్నా కింద కూర్చొని కోసుకోవడం బెటర్ కదా. కానీ కూర్చోలేని పరిస్థితి కదా, ఎవరు కూర్చోలేని పరిస్థితి అంటే వేరే. చాలా మందికి కిందనే కూర్చోవాలనేసి ఇష్టం ఉంటుంది. కూర్చోలేని పరిస్థితిలో మీరు పైన కూర్చోండి, కానీ మీకు కింద కూర్చోవడం ఇష్టం. మీరు కింద కూర్చుంటే ఈజీగా లేస్తున్నారు, ఈజీగా కూర్చుంటున్నారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, అప్పుడే మీరు అవాయిడ్ చేసే అవసరం లేదు. ఓహోహో. ఓకే. అట్లా నిల్చోడానికన్నా కూర్చోవడం బెటర్, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయం ఎట్లా, మనం కింద కూర్చొని తింటాం. కింద కూర్చొని చిన్న పీట పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని తింటాం. ఇప్పుడు దీనివల్ల ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నారు. ఒక దాంట్లో మీరు చూసుకోండి, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం వల్ల కూడా హెల్త్కి ప్రాబ్లం. మనకు కింద కూర్చొని తింటే, కిందకెళ్ళి లేస్తే, చిన్నప్పటి నుంచి అదే అలవాటు మీరు చేసుకున్నారనుకోండి, చిన్నప్పటి నుంచి మీ మోకాలు మీ బరువులు మోస్తాయి. అవును. మళ్ళీ వెట్రిఫైడ్ టైల్లో వేసుకుంటున్నాం అందరం. అంటే ఈ టైల్స్ వేయడం వల్ల మనం ఏం చేస్తాం, నడుస్తాం కదా ఇంట్లో,
మన కాళ్ళకి ఎక్కడెక్కడ ఎంత బరువు పడాలి అంత పడదు, మొత్తం రాంగ్గా బరువు పడుతుంది మన కాళ్ళ మీద వెట్రిఫైడ్ టైల్ ఉండడం వల్ల. ఓకే. మనం ఇల్లులు అట్లా మార్చేస్తున్నాం. వెట్రిఫైడ్ అంటే ఓవర్ పాలిష్ టైల్స్, మన ముఖం కూడా కనిపిస్తుంది దాంట్లో. అటువంటివి ఉండకుండా మన పాత బండరాయిలు ఉంటుండే కదా, అవి బెటర్. సో డైనింగ్ టేబుల్ కాకుండా కింద మీకు లేదు, ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిసే లేదు, మీరు కిందనే కూర్చొని తినండి. బై ఛాన్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంది, కానీ మీకు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడానికన్నా కింద కూర్చొని తినాలి మంచిగా అనిపిస్తే కింద కూర్చొని తినండి. ఓకే. అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం, అసలు కింద కూర్చోలేని పరిస్థితి అంటే సరే డైనింగ్ టేబుల్ అప్పుడు వాడండి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఆస్టియోఆర్థరైటిస్కి హోమియోపతిలా చాలా మంచి ట్రీట్మెంట్లు ఉంటాయి. అండ్ హోమియోపతి తోటి మనం ఒక్కొక్కసారి ఎటువంటి పొజిషన్ ఉంటుందంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, కంట్రోల్లో లేదు, హార్ట్కి సంబంధించిన పరేషానీలు ఉన్నాయి, వాళ్ళు లీన్ జాయింట్ ఆపరేషన్లు చేయించుకోవద్దు అనుకుంటారు. మళ్ళీ దాని తర్వాత ఏంది, కొందరికి ఆపరేషన్ అంటేనే భయం ఉంటుంది, కొందరు ఆపరేషన్ పోవద్దు అనుకుంటారు. అయితే హోమియోపతి వాళ్ళ కోసం ఆల్వేస్ డోర్ ఓపెన్ అని అనుకోవాలి. ఎందుకంటే హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటుంది మన రోగాలకు, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కానీ ఇది లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. లాంగ్ ప్రాసెస్ ఎందుకు మేడం? ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, ఇప్పుడు లైఫ్ టైం ఉంటుంది ఆస్టియోఆర్థరైటిస్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అది లైఫ్ టైం తగ్గదంటారు. హోమియోపతి తోటి 2 ఏళ్ళలో తగ్గిపోతుంది. అది గ్రేట్ నిజంగా. అంటే 20 years, ఇప్పుడు మన లైఫ్ స్పాన్ 20 years, అంటే మన రోగం ఇంకా 20 years ఉండాలి, దాన్ని మనం 2 yearsకి తగ్గిస్తున్నాం కదా. అయితే ఇదే ఫాస్ట్ కదా. సో ఫాస్ట్గా ఉంటుంది హోమియోపతి. జలుబు, దగ్గు, టైఫాయిడ్ ఏమున్నా మనం హోమియోపతి మందులు వాడితే 2 రోజుల్లో తగ్గుతాయి. ఇవి అక్యూట్ రోగాలు. క్రానిక్ రోగాలు ఏవైతే ఉంటాయి అవి తగ్గడానికి టైం పడుతుంది. సో ప్రతి దానికి కూడా మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది ఏంటంటే ఈవెన్ నాకే ఇది ఒక కళ్ళు తెరిపించిన కొన్ని విషయాలు మీరు తెలియజేశారు. అమ్మో కాస్త రేపు వచ్చిన అమ్మో కూర్చోకూడదేమో, ఇంకా దానికి ఎఫెక్ట్ పెట్టేస్తున్నాను నేను మోకాళ్ళకి అని చెప్పేసి అనిపిస్తూ ఉండింది. మీరు చెప్పిన తర్వాత కూర్చుని లేవడం చాలా మంచిది. ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ తో పాటు ఇంకా ఇలాంటి మనకి కొంచెం లాంగ్ చేస్తుంది సస్టైన్ అవ్వడానికి మన మోకాళ్ళు అన్నది. చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.